శత్రువులను సంహరింపము, జ్ఞానమును బాధింపబడు వారందరినీ నశింపజేయుము. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ లార్డ్. మరి ప్రైజ్ లార్డ్. బైబిల్ పఠనం చదివి వినిపించినటువంటి మాధవి సిస్టర్ గారికి శ్రీ పరిశుద్ధ నామమున వందనం తెలియజేస్తున్నాను. మాధవి ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైన అంశం రేపు చెప్తున్నాము. ఈ సమయంలో వాక్య సందేశం అందించవలసిందిగా సుచిత్ర మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. మేడం ప్రైజ్ లార్డ్. మేడం ప్రైజ్ లార్డ్ సుజాత మేడం. ప్రైజ్ వినిపిస్తుంది కదా మేడం? ఉదయకాల ఆరాధన చేరి వచ్చినటువంటి ఎస్ఎఫ్జే కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సహవాసంలోనికి నన్ను ఆహ్వానిస్తున్నటువంటి రాజకుమారి మేడం గారికి, పరిచయం చేసినటువంటి జయమణి మేడం గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది పాట విన్నప్పుడు. ఎస్ఎఫ్జే వారు చేస్తున్నటువంటి పరిచర్యను జ్ఞాపకం చేసుకొని దేవుడి పరిచర్యను ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈరోజు వాక్య ధ్యానాన్ని మొదలు చేస్తున్నాం. ఈరోజు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16 వరకు కానీ మనం 15వ వచనం ధ్యానం చేస్తున్నాం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవాలనో అది మీకు తెలియవాలని ఈ సంగతులను మీకు వ్రాయించినాను. ఆ సంఘము సత్యంలో స్తంభంలో ఆధారమై ఉన్నది. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనము ఈ సంఘము సత్యంకు స్తంభము ఆధారము ఎట్లయి ఉంటుంది, సంఘం అనగానేమి అని కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ఎక్స్టెన్సివ్ టాపిక్, కొంతవరకే ధ్యానం చేసుకున్నాం. దేవుని చిత్తం అయితే మరొకసారి దీన్ని కంటిన్యూ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలు తిమోతికి మొదటి పత్రిక, 2వ పత్రిక, అలాగే తీతుకు పత్రిక, దీనిను యాజకుల పత్రికలు అని అంటారు. ముఖ్యంగా సంఘంలో ఉండవలసినటువంటి నాయకత్వము, అబద్ధ బోధకుల నుంచి మనల్ని మనం రక్షించుకోవటము, యేసుక్రీస్తునందే మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవటము, మనం మంచి ప్రవర్తనను డిస్ప్లే చేయడము, సంఘంలో ఉన్నటువంటి పద్ధతి, ఈ విషయాలు ఈ 3 పత్రికలలో విశదంగా అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఈ పత్రిక తిమోతికి ఎందుకు రాయవలసి వచ్చిందంటే, పౌలు అప్పటికి మాసిదోనియాలో, మనకందరికీ తెలుసు పౌలు చేసినటువంటి మిషనరీ యాత్రలు, తను చేసినటువంటి 2వ మిషనరీ యాత్రలో మాసిదోనియాలో ఉన్నప్పుడు ఎఫెసుకు రావటం లేట్ అయిపోయింది. లేట్ అయినప్పుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి, గ్రీకు తండ్రి అలాగే యూదురాలైనటువంటి తల్లి యూనిస్కి పుట్టినటువంటి కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ చెప్తాడనమాట, సంఘాన్ని జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చేది కొంచెం లేట్ కావచ్చు, నిజమైనటువంటి విశ్వాసం నుంచి తొలగిపోతున్నట్టుగా ఉంది సంఘము, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆకర్షణలకు, లోకంలో ఉన్నటువంటి డేంజర్స్కు అట్రాక్ట్ అయి సంఘము తొలగిపోతుంది నిజమైన విశ్వాసంలో, కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండేటట్టు సంఘానికి హెచ్చరించు అని అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘం గురించి తిమోతికి రాస్తున్నటువంటి ఈ పత్రికనే మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమంటే 14, 18 వచనాలలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చెను. అది ఇంపార్టెంట్. అంటే దేవుడు ఎందుకు వచ్చినాడు, మనం చేయాల్సిన పనంతా ఈ 6 చాప్టర్స్లో తిమోతికి మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉంటాడు. గుర్తు చేయాలా అని ఎందుకు అంటే,
అది రిమెంబరెన్స్ చాలా అవసరం. మర్చిపోకుండా ఉండటానికి మళ్ళా చేసుకుంటూ ఉండాలి. అలాగే పౌలు కూడా తిమోతికి చెప్తా ఉన్నాడు అన్నమాట. 14వ వచనం 15వ వచనంలో, అలాగే 18వ వచనంలో, నా కుమారుడైన తిమోతి ఆ వచనం చివరి భాగం, పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుకుంటున్నాను. సో దెర్ ఈస్ అ కమిట్మెంట్ దట్ పాల్ తిమోతికి ఇస్తున్నాడు. 2వ అధ్యాయము 5వ వచనంలో 3-4లో, ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సగుర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని. సో అందరము సత్యంను గూర్చి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలా అని. 3వ అధ్యాయంలో పెద్దలు, చర్చ్ను పాలించేటోళ్ళు, డీకనస్లు, వాళ్ళకు ఉండాల్సిన క్యారెక్టర్స్ అంతా 3వ అధ్యాయంలో చెప్తాడు. 4వ వచనంలో వాక్యంలో నమ్మదగినదై పూర్ణాంగీకారంలోకి యోగ్య రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల మనము నిరీక్షణ ఎంచి ఉన్నాము. సో మళ్ళా ట్రస్ట్ చేస్తున్నాడు అనమాట, చెప్తున్నాడు మన విశ్వాసం ఎట్లా ఉండాలని. 5వ అధ్యాయము 1వ వచనం 17వ వచనాలలో చూసుకుంటే, పాలన చేసేటోళ్ళు ఎట్లుండాలా, వృద్ధులను, పిల్లలను, అన్నదమ్ములను, సహోదరులను ఎట్లా ట్రీట్ చేయాలని అది కూడా చెప్పుకుంటూ వస్తాడు. అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఉండకూడనటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటిని త్రోసివేయాలని, అబద్ధపు జ్ఞానాన్ని త్రోసివేయాలని, దేవుని యొక్క రాజ్యం కోసం వెయిట్ చేయాలని, మరి ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. 20-21 లాస్ట్ వచనాలు, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదములకు దూరంగా ఉండుము. విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయి అంటే దెర్ ఈస్ ఎ డేంజర్ అని కూడా చెప్తున్నాడు. సో విశ్వాసంలో తప్పిపోకుండా, అబద్ధ జ్ఞానానికి లొంగిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలా. ఎఫెసు సంఘంలో అది జరుగుతుంది అని పౌలు గ్రహించిన వాడే తను రాసినటువంటి పత్రిక సంఘం నాకు ఇస్తున్నటువంటి హెచ్చరికలే ఈ పత్రికలో మనము గమనిస్తాం. సో మనం ఈరోజు ధ్యానంలో అసలు సంఘం అంటే ఏమి, సంఘము ఎట్లా అర్థం చేసుకోవాలనేది మనము గమనిస్తాం. దేవుడైనటువంటి యెహోవా ఏదెను తోట నాటినప్పుడు, ఆదికాండం 2వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడు ఆదాము వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సహవాసమే మనం ఆలయము, మందిరము లేదా చర్చ్, సంఘము, ఎక్లీషియా, స్టార్టింగ్ పాయింట్, ఇలా అన్ని పర్యాయ పదాలుగా చూస్తాం. సో ఆదికాండం 2:19లో ఉన్నటువంటి దేవుని సహవాసమే మనకు చర్చ్కు సాదృశ్యం. సో ఆ సహవాసాన్ని మనం కోల్పోయి మనము దేవుని యొక్క సహవాసం కోసం ఆరాట పడుతూనే ఉన్నాం. ఆ ఆరాటము మొదలైంది చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన యొక్క సన్నిధి మనతో కూడా ఉండడమే సంఘము అనేది కూడా మనము గమనిస్తాం. వారు నా ప్రజలై యుందురు, నేను వారికి దేవుడనై యుందును, వారు నా కుమారులై యుందురు, నేను వారికి తండ్రినై యుందును. సో ఏదైతే సహవాసం కోల్పోయినామో ఆ సహవాసాన్ని మళ్ళీ మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఈ రెండు ఎక్స్ట్రీమిటీస్ మధ్యలో ఎవరెవరు వచ్చినారు మనకు అంటే, అబ్రహాము, నోవాహు, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, ఇలా కంటిన్యూ అయ్యాయి. యోసేపు, నెక్స్ట్ నిర్గమకాండంలోకి వచ్చేటప్పటికి మోషే, తర్వాత రాజైన దావీదు, సొలొమోను, ఇలాగా ఆలయము అనేది ఒక ప్రాముఖ్యమైన అంశంగా వస్తూనే ఉంది. సో దేవుడు ఇశ్రాయేలీలతో ఉన్నాడు. ఇశ్రాయేలీలతో ఎవరి రూపంలో ఉన్నాడు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. తర్వాత వచ్చినటువంటి మోషేకు అరణ్యంలో రాత్రి అగ్నిస్తంభం గాను, ఉదయం మేఘస్తంభం గాను. సో ఆయన సహవాసం తర్వాత గుడారాలలో కంటిన్యూ అయింది.
అప్పుడు రాజైన దావీదు మందిరం కట్టాలనుకుంటాడు. దేవుడు పర్మిషన్ ఇయ్యడు. సో రాజైన సొలొమోను కట్టడానికి దేవుడు తన కృపను చూపిస్తాడు. డిస్ట్రక్షన్ మళ్ళా యెరూషలేం యొక్క కట్టినటువంటి యెరూషలేం యొక్క పతనం చూస్తాం. బబులోను యొక్క ఇన్వేషన్ చూస్తాం. తర్వాత ఎజ్రా నెహెమ్యాలు 52 రోజుల్లో మళ్ళీ యెరూషలేం మందిరాన్ని కట్టడం చూద్దాం. మళ్ళా అది పడగొట్టిపోవడం. మనం ఇప్పుడు వేచి ఉన్న పరిస్థితి ఏమి అంటే మళ్ళా అది తిరిగి కట్టబడుతుంది అని. ఇది ఇహలోక సంబంధంగా మనం గమనించినటువంటి ఆలయం. అలాగే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధ యెరూషలేము, స్వతంత్రంగా ఉన్న యెరూషలేము, అది మనకు తల్లి అయి ఉన్నది. ఒకనాడు ఆ యెరూషలేంలో మనమంతా ఉంటాము అనేది మన విశ్వాసం. సో సంఘము అనగా దేవుని యొక్క ప్రెసెన్స్, దేవునితో సహవాసం కలిగి ఉండుట, దేవుడు నువ్వు నేను దేవునితో కలిసి ఉండటం. ఈ సంఘాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సంఘము లేదా చర్చ్, టెంపుల్, గుడి ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడుకలో ఉంటాయి. కానీ మనము ఏ ఉద్దేశంతో అయితే మనం ఈ సంఘానికి పోతామో ఆ పరిస్థితిని బట్టి మనము ఈ పర్యాయ పదాలను ఆల్టర్నేటివ్గా వాడుతూ వస్తాం. సో సంఘము లేదా చర్చ్, సహవాసము అనేది బెటర్ వర్డ్. సో చర్చిలో జరిగేది బేసిక్గా ఏమి అంటే సహవాసం. ఈ సంఘంను మనము 3 అంచెలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒకటి వ్యక్తిగా, ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా. సో ఆలయంతో మొదలవుతుంది. 2 వ్యక్తుల సమూహము, అదే చర్చ్, సంఘమును తన స్వరక్షించి కొన్నాడు అని మనము అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఏమి అంటే వధువు సంఘంగా నువ్వు నేను ఎత్తబడే సంఘం. క్రీస్తు పెళ్లి కుమారుడు, మనము వధువు సంఘం. సో ఈ చర్చను 3 లెవెల్స్ లో మనము అర్థం చేసుకుంటాం. ప్రస్తుతం 2వ లెవెల్ ఒకటి మాత్రమే మాట్లాడదాం, వ్యక్తుల సమూహము. మనం ఇప్పుడు మాట్లాడుకునే లేదా మనం రోజు ఒకరినొకరం సహవాసంలో ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని ఒకరికొకరం ప్రార్థించి ఒకరు ప్రార్థన విజ్ఞాపనలను చేసి దేవునితో సమయం గడుపుతున్నాం. ఎస్ఎఫ్జే సహవాసము. సో దిస్ ఈజ్ ఆల్సో చర్చ్. సో ఈ చర్చ్లో ఉండాల్సినటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనము ఉన్నాయా లేదా మనము పరీక్షించడానికి ప్రయత్నం చేద్దాం. చదివినటువంటి వాక్య భాగంలో దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో. సో దేవుని మందిరము, దేవుని మందిరానికి ఇది ఇచ్చినటువంటి నిర్వచనం ఏమి అంటే జీవం గల దేవుని సంఘంలో. జనరల్గా చర్చ్ అంటే ఫిజికల్ స్ట్రక్చర్ లేదా ఫిజికల్ స్ట్రక్చర్ లేకపోయినా కానీ ఆత్మీయ కలయిక, ఆత్మీయ సహవాసము. ఆ ఆత్మీయ కలయిక ఎక్కడొస్తుంది, ఎట్లొస్తుంది అంటే జీవించుతున్నటువంటి నీవు నేను దానితో పాటు ఉన్నప్పుడు దానికి జీవము. ఆ జీవం నిజమైనదా కాదా అనడానికి నిజమైనటువంటి దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు మన సహవాసంలో కూడా జీవం ఉన్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను. ఈ మాట పౌలు ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ ప్రవర్తనలో తేడా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎవరి ప్రవర్తనలో ఎవరైతే దగ్గరకు వస్తున్నారో, కలిసి ఉంటున్నారో, ఆ కలయిక ఎవరి రూపంలో జరిగింది, ఎవరి కోసం జరిగింది అంటే నువ్వు నేను నమ్ముకున్నటువంటి మన దేవుని రూపంలో, దేవుని సహవాసంలో మనం ఉంటున్నప్పుడు మన ప్రవర్తన ఎలాగుందో జాగ్రత్తగా చూసుకోవాలని తిమోతి ద్వారా ఆనాడు ఎఫెసు సంఘానికి హెచ్చరించినాడు. ఈరోజు నీకు నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. సో ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అని చెప్తున్నాడు. సో ఈ సహవాసం కోల్పోయినాము, ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఒకవేళ ఆలోచిస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు క్లియర్గా ఏమని చెప్తాడంటే 2-3 నా నామమున ఎక్కడ కూడుకుందరో వారి మధ్య నేను ఉందును అని అంటున్నాడు.
సో సహవాసానికి లేదా సంఘానికి చాలా సింపుల్ బట్ స్ట్రాంగ్ డెఫినేషన్ ఏమంటే 2 or 3 ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడుకుంటే అక్కడ నేను ఉంటాను. సో ఆయన మనతో కూడా ఉన్నాడు అనే విశ్వాసం మనలో స్థిరపడాలంటే ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటేనే. ఆయన లేకుండా 100,000 వేలున్నా కానీ వేస్ట్. దాన్ని మనం సహవాసం అనము, సంఘము అని కూడా అనము. అలాగే అది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఆది సంఘం గురించి ఉంటుంది. ఈ ఆది సంఘం చేసినటువంటి పని ఏమి అంటే యేసుక్రీస్తు పునరుత్థానుడై ఆరోహణం అయిపోయినాక ఇచ్చినటువంటి కమాండ్మెంట్ను బట్టి అప్పుడున్నటువంటి 11 మంది శిష్యులతో కూడా 12వ శిష్యుడు మత్తీయ చేరిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పని ఏమంటే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనము. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండును. సో ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకోవాలా, తర్వాత సహవాసం ఉండాలా, రొట్టె విరిచాలా అంటే కమ్యూనియన్, ప్రార్థన చేయాలా. అది ఎట్లా చేయాలా? ఎడతెగక అంటే అన్సీసింగ్, కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా చేస్తూనే ఉండాలా. సో ఇద్దరు ముగ్గురు ఉండాలా, తర్వాత ఎడతెగక ప్రార్థన చేయాలా, సహవాసం ఉండాలా, కమ్యూనియన్ ఉండాలా. ఇవి చేయాలా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇవి మన ప్రవర్తనకు సూచనలు. నెక్స్ట్, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై విన్నది. రెండవ భాగం సత్యము అనగా నేమి అని మనము గమనిస్తాం. మనకు సింపుల్గా తెలిసిన లాజిక్ ఏంటంటే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు కాబట్టి యేసుక్రీస్తే మనకు సత్యము అని మనకందరికీ అర్థమవుతుంది. మరి ఈ సత్యము అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆది కాండంలోనే స్టార్ట్ అవుతుంది. అది ఏ సందర్భంలో స్టార్ట్ అవుతుంది అంటే అబ్రహాము తన కొడుకు కోడళ్ళు తీసుకొని రాపు అని ఎలియాజరును పంపించినప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత నిర్గమకాండంలో కూడా మోషే తన కాన్వర్జేషన్లో సత్యము అనే మాట మాట్లాడడం చూస్తాం. కొత్త నిబంధనలోకి వచ్చే లోపల యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలలో యేసుక్రీస్తు తర్వాత పిలాతు అడిగే ప్రశ్న ఇది, సత్యమనగా నేమి అని అడుగుతాడు. 18వ అధ్యాయము 37వ వచనము 38వ వచనము. 37 అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవు అన్నట్టే నేను రాజునే. సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా నేమి అని ఆయనతో చెప్పాను. సో సత్యమనగానేమి అని ప్రశ్న అయితే వేసినాడు, కానీ పిలాతు ఆన్సర్ యేసుక్రీస్తు చెప్పే లోపలనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఆ ప్రశ్న కంటే ముందు యేసుక్రీస్తు చెప్పిన మాటలలో సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. సో ఇక్కడ సత్యంను గూర్చి సత్యమనగా నేనే మార్గంను సత్యంను అన్నాడు. అంటే యేసుక్రీస్తే సత్యం. తండ్రి అయినటువంటి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టింది. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రియేకమైనటువంటి వారు ఒక్కరే కాబట్టి సో ఆయన సాక్ష్యం ఇచ్చటకు పుట్టింది. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చింది. సత్య సంబంధి అయిన ప్రతివాడు. సో సత్యంతో మనకు సంబంధం ఉండాలి, అంటే మన దేవునితో మనకు సంబంధం ఉండాలి. ఆ ప్రతివాడు నా మాట వినును. సో అప్పుడు ఏమవుతుంది? మనం కూడా సత్యమవుతాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 5:20లో సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని. సో యోహాను 17:17 యోహాను సువార్త 17:17లో సత్యమందు మనలను ప్రతిష్ఠ చేయుటకు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన, దీర్ఘమైనటువంటి ప్రార్థన, అప్పగింపబడక ముందు. సో అక్కడ అన్నీ చెప్పుకుంటూ వచ్చి సత్యమందు ప్రతిష్ఠ చేయుటకు అంటే డెడికేషన్, స్థిరమయ్యేటట్టు ఉండేటట్లు యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన మనమందరము సత్యమందు ప్రతిష్ఠ చేయబడుటకు అని దేవుడు
చెప్తాడు. కాబట్టి మనం గమనించేది ఏమంటే సత్యమునకు, అంటే సత్యం అంటే ఎవరు అంటే మన దేవుడు, మన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు మనకందరికి తెలిసినట్టు యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనములలో ఆది యందు వాక్యం ఉండెను, ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు. సో సత్యము ఎవరి దగ్గర ఉంది, ఎక్కడ ఉంది అంటే నీ దగ్గర, నా దగ్గరనే ఉంది. ఎట్లా ఉంది అంటే శరీరధారి కృప రూపంలో, సత్యం రూపంలో సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొంటుంది. సో ఈ కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు అంటే సో మనతో ఆయన సహవాసం ఉండాలా అని చూస్తున్నాడు. మనము ఆ సహవాసాన్ని గమనిస్తున్నామా లేదా? గమనిస్తే దేవునికి స్తోత్రం. ఆయన యందు మనం ఉన్నట్టు, ఆయన మన యందు ఉన్నట్టు. ఒకవేళ లేని ఎట్లయితే మన సహవాసం దేవునితో ఏ రూపంగా ఉందో మనల్ని మనము పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. కీర్తనలు 119:60లో కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఈ వాక్యము యథార్థమైనది, అంటే దెర్ ఈస్ ట్రూత్, అబద్ధమేమీ లేదు. సో ఈ సత్యమైన క్రీస్తుకు నువ్వు నేను ఆధారమై ఉండాలా. ఎట్లా ఆధారమై ఉండాలా? స్తంభంగా ఉండాలి. మనకందరికీ తెలుసు, ఒక ఇల్లు పునాది వేసిన తర్వాత నెక్స్ట్ ఉండాల్సింది ఏంటంటే స్తంభాలు, నిలబడాల్సినటువంటి రూపంలో ఉండాలి. సో ఇక్కడ సంఘానికి మన పునాది క్రీస్తే, శిరస్సు కూడా క్రీస్తే. మధ్యలో ఉన్నటువంటి ఈ స్తంభాలు, మధ్యలో ఉన్నది ఎవరు అంటే నువ్వు నేను. పునాది బలమైనది యేసుక్రీస్తున్నాడు, శిరస్సు కూడా యేసుక్రీస్తున్నాడు. మధ్యలో నువ్వు నేను, ఈ క్రీస్తుకు ఆధారం. నువ్వు నేను స్తంభాలమని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి ఈ లేఖలో మనము గమనిస్తాం. మరి ఎందుకు చెప్పినాడు జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అంటే మన ప్రవర్తనలో అక్కడక్కడ లోపాలు ఉన్నాయి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలు మనం కొన్ని చూస్తాం. సంఘంలో జరిగే కొన్ని లేదా మనకు అనుకోకుండా జరిగేటివి ఏమని అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనంలో. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఆడ హితబోధ అంటే కింద ఫుట్ నోట్స్ లో ఏమంటుందంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యంనకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సో దేర్ ఈస్ ఎ డేంజర్. ఏం డేంజరు? మంచి బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధను విసర్జించి స్వకీయ దురాశలకు, అంటే మనం ఏమనుకుంటే అది కరెక్ట్, దాని కొరకు ఏర్పాటు చేసుకొని బోధకులను కూడా ఏర్పాటు చేసుకొని ఏం చేస్తున్నారు? కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అంటే ఇది చాలా మనకు అర్థమవుతుంది కూడా. సో దేర్ ఈస్ ఎ డేంజర్. నిజమైనటువంటి విశ్వాసము, నిజమైనటువంటి వాక్యం నుంచి తొట్టిల్ల పోకుండా ఉండండి అని అదొక డేంజర్ ఉంది. కాబట్టి జాగ్రత్త, ప్రతిదానికి వాక్యంలోనే వెతుక్కోవాలా అనేది ఒకటి సారాంశము. సో ఇది మొదటి ప్రమాదం. రెండవ ప్రమాదం రోమీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు. అదంతా చాలా డీటెయిల్స్ ఉంటుంది కానీ అందులో మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే 18 నుంచి 20. దుర్నీతి చేత సత్యంను అడ్డగించి మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. సో సత్యాన్ని అడ్డగిస్తున్నాం అంటే యేసుక్రీస్తునే అడ్డగిస్తున్నాం. ఎట్లా అడ్డగిస్తున్నాం? దుర్నీతి చేత, మన యొక్క భక్తిహీనత చేత. 22లో అవివేక హృదయము అంధకారమయమాయను.
మంచి ఆలోచన లేదు. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఈ 18 నుంచి 23కు డీటెయిల్డ్గా చదివితే వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమము మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్కయు ప్రతిస్వరూపంగా మార్చిరి. సో దేవుణ్ణి వీఆర్ అంటే చాలా భయంకరంగా చేస్తున్నాం. ఎట్లా లోకంలో ఉన్నటువంటి ఆయన సృష్టానికి ఈక్వల్గా చేసి సృష్టికర్తను సృష్టిని ఈక్వల్గా చేస్తున్నాము. అది కూడా సంఘంలో ఉండే రెండో డేంజర్ అని అపోస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలలో అబద్ధ ప్రవక్తల గురించి కూడా ఉంటుంది. మరి వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మాలనా నమ్మకూడదా అంటే అది దేవుడు మనకు ఆ బుద్ధి విజ్ఞానం కూడా ఇచ్చినాడు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఏది మంచిది అని గ్రహించాల్సింది ఏంటంటే మళ్ళా తిరిగి వచ్చి మన పరిశుద్ధ గ్రంథంలో మనము సరి చేసుకుంటే వెతుక్కుంటే మనకు నిజమేమో తెలుస్తుంది. ఎవరు సులువుగా చిక్కులబెట్టు పాపము గాలి కొట్టిపోయే మనసు కలిగినటువంటి వారంగా మనము ఉండకూడదు. ఎటు పడితే అటు తిరిగే మనస్తత్వం మనకు ఉండకూడదు. నిజమైన దేవుని జరిగినప్పుడు నిజమైన దేవుని రూపంలో నీకు నాకు అనుగ్రహించినటువంటి ఈ సత్య గ్రంథంను పరిశీలించుకొని చెప్పినటువంటిది నిజమా అబద్ధమా, నేను చేస్తున్నది కరెక్టా రాంగా అని మనం మళ్ళీ బైబిల్లోనే చెక్ చేసుకుంటే మనకు అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనంలో మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. ఇది చాలా ఏమంటారు ఉండకూడనటువంటి మాట. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి యేసయ్యను కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అబద్ధ ప్రవక్తలు ఉన్నప్పుడు. తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. ఇది చాలా సంఘాలలో చూస్తాం, చాలా మంది మనుషుల మధ్య చూస్తాం. ఈ డినామినేషన్స్, ఈ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చేది అంటే భిన్నాభిప్రాయములు అవి బోధించే అబద్ధ ప్రవక్తలు మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీటిని బట్టి సత్య మార్గము దూషింపబడును. సో మనం చేసే ఈ పనులన్నిటిని బట్టి ఎవరికి దూషణ వస్తుందంటే మన తండ్రి అయినటువంటి దేవునికి. సో ఈ డేంజర్స్ ఉన్నాయి కాబట్టే అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తూ ఎఫెసు సంఘానికి హెచ్చరిస్తూ ఆనాడు ఈనాడు నీకు నాకు సంఘానికి సహవాసంలో ఉన్నటువంటి నీకు నాకు మనం ఏ సంఘానికన్నా పోనీయండి, ఎక్కడన్నా ఉండండి, చివరిగా సంఘము నువ్వు నేను ఎట్లా ఆపాదించుకుంటామంటే నీతో నాతో కలిసి దేవుడు ఉండటమే సంఘం. ఇద్దరు మనుషులు ఈ లోకంలో ఏకీభవించి దాన్ని ప్రార్థించితే పరలోకమందు నేను దాన్ని విని దానికి సమాధానం ఇస్తా అని చెప్పినాడు దేవుడు. సో మొదటి లెవెల్ మనం ఇప్పుడు మాట్లాడటం లేదు. వ్యక్తులుగా మన అందరము దేవునికి ఆలయము అది కాదు, కానీ ఒకరు కాకుండా ఇద్దరు ఆయన నామం ముందు కలిసినప్పుడు దాన్ని సంఘము దేవాలయము అని మనము మాట్లాడుకుంటున్నాం. సో ఇద్దరు లేక ముగ్గురు కలిసినప్పుడు ఉండవలసినటువంటి మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఏమి అంటే సత్యము అనగా ఎవరు అంటే దేవుడు. ఆ సంఘానికి ఆ సత్యానికి సంఘము స్తంభము ఆధారమై ఉన్నది. నువ్వు నేను ఆధారంగా ఉండాలి. అది సంఘంలో ఉన్నటువంటి కొన్ని డేంజర్స్ చూసుకున్నాం. సత్యం అంటే చూసుకున్నాం. మరి సత్యానికి ఆపోజిట్ ఏమి అంటే అబద్ధానికి జనకుడు సాతాను. అది యోహాను సువార్తలో మనము గమనిస్తాం. సో ఈ సాతాను వలన జరిగేవే ఈ ప్రమాదాలన్నీ. సో ఈ ప్రమాదాల నుంచి ఓవర్కమ్ కావాలంటే మనల్ని మనము సత్యవంతుడైన ఎరిగిన తర్వాత సత్యమందు మనల్ని మనము
ప్రతిష్ఠిత చేసుకోవాలా. డెడికేటెడ్, దిస్ హౌస్ ఈస్ డెడికేటెడ్ అంటాం. యేసుక్రీస్తుకి డెడికేషన్ అంటే అందులో మనము ఈ గోడలోను దానిలోను డెడికేట్ చేసినట్టు కాదు, అందులో నివసింపడానికి ప్రయాసపడుతున్నాం. మనల్ని మనము దేవునికి డెడికేషన్ చేసుకోవాలా లేదా ప్రతిష్ఠిత చేసుకోవాలా. అప్పుడు ఈ ప్రమాదాలు అనేది జరగవు. ఒకవేళ జరిగినా కానీ ఆ ప్రమాదాలను ఓవర్కమ్ చేసే శక్తి కూడా దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. సో ఆ ఓవర్కమ్ చేయడానికి కావాల్సినటువంటి శక్తి ఏమి అంటే మనము సత్య సంబంధులము కావాలి. సత్యంతో మనల్ని మనము అనుసంధానం చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలో అని కొన్ని విషయాలు తీసుకొని మనం ఈ ధ్యానాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనములు. 4వ అధ్యాయము 14-15 వచనములు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగుకుయుక్తితోగాను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్లల చేత ఎరుగగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదుము. ఇందాక చెప్పిన డేంజర్కు మనకు వచ్చినటువంటి ఆన్సర్. సో గాలికి కొట్టుకొని పోనట్లు అంటే మన విశ్వాసము స్థిరంగా లేకపోతే ఎవరు ఏం చెప్పినా నిజమని, మరి ఎవరు ఏం చెప్పినా వినకూడదు అంటే వినాలా. దానికి మళ్ళా వచ్చి మనం వాక్యంలో వెతకాలా, నిజమా కాదా. బెరయ సంఘం అపోస్తల కార్యంలో ఉంటుంది. బెరయ సంఘము అనుదినము ఎడతెగక సంఘంలో కూడుకొంచు లేఖనములను పరిశీలించుచుండిరి. సో ఆ పరిశీలన జరిగినప్పుడు నిజమేమో తెలుస్తుంది, అబద్ధం అనేది మనము దూరం అవుతాం. సో మనం ఏం చేయాలా, క్రీస్తు వలె సత్యం చెప్పుచు నిజమేముంటే అది క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాల. అది ఉన్నప్పుడు మనం సత్యంతో మన సంబంధం, దేవునితో మన సంబంధము ఎక్కువవుతుంది. సో ప్రేమ కలగాల, నిత్యంగా ఆయనలో ఎదిగేటట్లు మనము చూసుకోవాలి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనము, అలాగే 43వ అధ్యాయము 3వ వచనంలో ఏమని ఉంటుందంటే సత్యమును అనుసరించాలా అని ఉంటుంది. 25వ కీర్తన 5వ అధ్యాయము, నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైనటువంటి దేవుడు, ఆయన్నే ఉపదేశం ఇయ్యాల దేవుడు అని మనం కూడా రిక్వెస్ట్ చేయాలి. 43వ కీర్తన 3వ వచనము, నీ వెలుగును నీ సత్యంను బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. సో నేనే మార్గంలో సత్యంలో జీవంలో అన్నది ఒక పర్యాయంగా ఈడగూడు ఉంటుంది. నీ వెలుగును నీ సత్యంను బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అలాగే యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము 9వ వచనంలో కలిపి చూస్తే ఆయన బోధలో నిలవబడాలా అని ఉంటుంది. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఇందులో 2వ వచనము, నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యంను బట్టి మిమ్మును నిజంగా ప్రేమించుచున్నాము. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే సత్యం ఎరిగిన వారందరూ, ఇప్పుడు మనమంతా సహవాసంలో ఉన్నాం, ఎక్సెప్ట్ కుటుంబం అనుకుంటున్నాం, మనం కాన్ఫరెన్స్లో కలుస్తున్నాం. ఇవంతా ఎవరు, మన బాండింగ్ ఎవరు అంటే సత్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు మనలో నిలుస్తున్నాడు, మనలో ఎల్లప్పుడూ ఉంటున్నాడు. సత్యంను బట్టి మనలో మన సహవాసము వృద్ధి పొందుతుంది. సో మనము ఆయన సహవాసంలో ఉండాలా, క్రీస్తు బోధలో నిలిచాలా. 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. సో ఈ సహవాసంలో క్రీస్తు ఎట్టున్నాడు అంటే క్రీస్తు యొక్క బోధ ఉండాలా, క్రీస్తే నిన్ను నన్ను అర్థపెట్టి ఉండాలా. సో ఈ సహవాసము క్రీస్తు బేస్ చేసుకొని ఉంది అంటే అది ఎప్పటికీ
మంచి సహవాసము లేదా ఏదైతే క్రీస్తు కోరుకున్నాడో ఆ సహవాసం మనము ఎంజాయ్ చేస్తున్నట్టు. లేని ఎడల లోకంలో ఉన్న వాటికి ఆకర్షితమై అబద్ధ ప్రవక్తల బోధలు, ఇలా వివిధమైనటువంటి బోధలు సులువుగా చిక్కులో పెట్టి గాలి చేత ప్రేరేపింపబడి అటు ఇటు నిజమైనటువంటి విశ్వాసాన్ని వదిలేసిన వారంగా ఉంటాం. అటువంటివి జరగకుండా ఉన్నటువంటి హెచ్చరికనే దేవుని సంఘంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను. సో జనులు ఎలాగూ ప్రవర్తించాలా, నువ్వు నేను ఎలా ప్రవర్తించాలంటే మనల్ని మనం సత్యమందు దేవుని యందు ప్రతిష్ఠ చేసుకొని సత్యవంతుణ్ణి ఎరిగి మన మధ్య కృప రూపంలో సత్య రూపంలో సంపూర్ణంగా నివసిస్తున్న వానికే మనము లోబడి ఉండి సంఘంలో ఉండే ప్రమాదాలు అంటే నువ్వు నేను సహవాసంలో ఉన్నప్పుడు ఉండే ప్రమాదాలను ఓవర్కమ్ అయి సత్య సంబంధులమై ఆయన బోధలో నిలిచి ఉంటే మనము సంఘముగా ఉన్నటువంటి మనము ఆ సత్యమునకు మనం నమ్ముకున్నటువంటి దేవునికి మనమే స్తంభము, మనమే ఆధారమై ఉంటామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు నేను చదువుతున్నాను. మీ దగ్గర కూడా బైబిల్ ఉంటే నాతో పాటు కలిసి చదివితే కూడా సంతోషం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కుటంగాను ప్రేమించుడి. సో సత్యమునకు విధేయత అయితే ఆటోమేటిక్గా మన మనస్సు పవిత్రమవుతుంది. హృదయపూర్వకంగా నికుటంగా ఒకరినొకరు ప్రేమించగలుగుతాం. అదే మాట ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఎఫెసీ 4:14-15 వచనాలలో ఉంటుంది. ప్రేమ కలిగి నిత్యము అంటే దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్గా ఉండాలని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. సో ఆ డేంజర్స్ ఏవైతే పౌలు ఎక్స్పెక్ట్ చేసినాడు ఎఫెసీ సంఘంలో అవుతాయని మన సంఘంలో మన సహవాసంలో కూడా అటువంటివి జరగకూడదని, లోకంలో ఉన్నటువంటి డేంజర్స్ను ఓవర్కమ్ చేసే శక్తి సత్యవంతుడైన దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని ఆయన బోధలైందే నిలిచి ఉండే ధైర్యాన్ని స్థిరత్వాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని మరొకసారి ప్రేమపూర్వకంగా అందరికీ తెలియజేసుకోవచ్చు. దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో నువ్వు నేను ఎలా ప్రవర్తింపవలనో సంఘానికి ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉండాలని మనల్ని మనం మరొకసారి హెచ్చరించుకుంటూ ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి అలాగే రాజకుమారి మేడం గారికి ఓపికగా విన్న మీ అందరికీ పరిచయం చేసినటువంటి జయమణి మేడం కూడా వందనాలు చెల్లిస్తూ ముగించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ సుజాత మేడం. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్.